Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 23 verse 4. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము 23వ కీర్తన 4వ వచనములోనిది. Thy rod and thy staff, they comfort me. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. This verse is one of the most comforting and well-known verses in the scripture. ఈ వచనం ఏదైతే ఉందో లేఖనాలలో చాలా ఆదరణ కలిగించే, చాలా మందికి తెలిసిన వచనం. It speaks of the presence and protection of God even in life's darkest and most frightening moments. ఎంతో అంధకారమైన భయం కల్పించే సమయాలలో కూడా మనకి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సంరక్షణ గురించి ఈ వచనం చెప్తుంది. When David writes, even though I walk through the darkest valley, నేను గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను అని దావీదు రాసినప్పుడు he is talking about the times of deep struggle or danger. ఆయన తన ఎంతో సమస్యలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు, లేకపోతే ప్రమాదకరమైన విషయాల గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. This could represent any kind of suffering or hardships. ఇది ఎటువంటి శ్రమైనా, ఎటువంటి కష్టం గురించి అయినా కానీ ఇది మనం పోల్చి చెప్పుకోవచ్చు. Times when we feel surrounded by fear or overwhelmed by life's challenges. భయము కానీ, లేకపోతే జీవితంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్ళతో కూడిన పరిస్థితుల యొక్క విషయంతో మనం పోల్చుకోవచ్చు. The assurance, I will fear no evil, for you are with me, shows David's trust in God's constant presence. నేను ఏ అపాయమునకు భయపడను అన్న ఆ మాట దావీదుకి దేవుని మీద ఎంత ధైర్యం ఉందో చూపిస్తుంది. He believes God's constant presence. దేవుని యొక్క నిత్యమైన సన్నిధిని ఆయన నమ్ముతున్నాడు. He knows that he is not facing these dark moments alone. ఆయన ఈ గాఢాంధకారపు పరిస్థితులు ఒంటరిగా ఎదుర్కొంటున్నాను అని అనుకోవట్లేదు. The rod and the staff refer to tools a shepherd uses. దుడ్డు కర్రయు దండమును ఇవి ఒక కాపరి, గొర్రెల కాపరి వాడే పరికరాలు. Why the shepherd uses? కాపరి ఎందుకు ఈ పరికరాలు వాడతాడు? To guide them, గొర్రెలను నడిపించడానికి and to protect and care for the sheep. ఆ గొర్రెలను సంరక్షించి ఆ గొర్రెలను చూచుకోవడానికి. The rod is there, it could ward off all threats. దండం ఉంది కదా, అది ఏదైనా భయపెట్టేవి జరుగుతున్నాయంటే బెదిరించి మనం పంపించేయచ్చు. And the staff could guide and rescue. దుడ్డు కర్ర అది కూడా నడిపిస్తుంది, అంతేకాకుండా మనల్ని సంరక్షిస్తుంది. So for David, these symbolize God's guidance and God's discipline and God's protection. అందుకనే దావీదు జీవితంలో ఇది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క నడిపింపు అది చూపిస్తుంది. As a shepherd himself, David would have been very familiar with the dangers of leading sheep through the wilderness and paths of steep valleys. తను గొర్రెల కాపరి అయి ఉన్నాడు కాబట్టి ఆ అరణ్యంలో లేకపోతే ఆ లోయల్లో వెళ్తున్నప్పుడు ఎటువంటి ప్రమాదాలు ఉంటాయో వాటన్నిటి యొక్క అనుభవం అవన్నీ తెలిసిన వాడుగా ఉన్నాడు. In the ancient world, చూడండి, ప్రాచీన కాలంలో these dark valleys could be literal places of dangers. గాఢాంధకారపు లోయలు అనేవి అవి నిజంగా ఎంతో ప్రమాదకరమైన స్థలములు అయి ఉండొచ్చు. The predators will be there, the bandits lay in wait, the robbers, making shepherding a risky job. బండిపోతు దొంగలేనేమి, లేకపోతే శత్రువులేనేమి, అక్కడంతా చాలా ఎంతో అపాయకరమైన పరిస్థితులు కలిగించేటట్టుగా అక్కడ ఉంటాయి. The people of Israel would have recognized the meaning of this verse. They have recognized. ఇశ్రాయేలీ ప్రజలందరూ కూడా అసలు ఈ వచనములో ఏం భావం ఉందో దాన్ని గుర్తించినారు. Because valleys are often seen as places of danger, fear and struggle. ఎందుకంటే లోయ అనేది భయము, లేకపోతే వాళ్ళు చాలా ప్రమాదకరమైన పరిస్థితి, అలాంటి పరిస్థితుల గురించి సూచిస్తుంది. So this verse also reflects the broader biblical theme of God's presence with his people even in times of trial. అందుకనే చాలా శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుని ప్రజలతోటి దేవుని సన్నిధి ఉంటుంది అని లేఖనం అంతట్లో చెప్పబడుతున్న ఆ దృక్పథం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. Theologically speaking, మనము సిద్ధాంతపరంగా చూస్తే this verse reveals that God's presence is not limited to the times of peace and comfort. He is with us even in our hardest struggles. దేవుని సన్నిధి మనమంతా ప్రశాంతంగా బాగున్నప్పుడే కాదు, మనము సమస్యల్లో ఉన్నప్పుడు కూడా దేవుని సన్నిధి ఉంటుంది అని తెలియజేస్తుంది. And also this verse reveals, అంతేకాదు ఈ వచనం ఏం చెప్తుందంటే God does not remove us from life's challenges,
but he walks with us through them. దేవుడు మనం ఎదుర్కొనే సవాళ్లను తీసివేయడు గాని వాటి గుండా ఆయన మనతో పాటు నడిచేవాడుగా For ఉంటాడు. believers, this brings a sense of courage and peace. విశ్వాసులకైతే ఇది ఎంతో గొప్ప ధైర్యము, అంతేకాకుండా నెమ్మది కలిగించే Oh, విషయం. when you know that God is near even in the valley, then you will not have any fear. లోయలో వెళ్తున్నప్పుడు కూడా దేవుడు నీతో ఉన్నాడు అని నువ్వు ఎరిగి ఉంటే అప్పుడు నువ్వేమో భయపడవు. Circumstances may be favorable or opposite. పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. So this verse speaks of the belief that God is both powerful and compassionate, actively guarding and guiding us even in the lowest points. దేవుడు ఎంతో శక్తివంతుడే కానీ ఎంతో ప్రేమ కలిగిన వాడు. మనము ఉండే పరిస్థితులన్నిటిలో కూడా ఆయన ఎంతో చురుగ్గా మనతోటుండి Lowest points. మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనం ఎంతో ఎంతో పడిపోయిన దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన నడిపిస్తున్నాడు. So this verse shifts from third person to second person language. It is, I want to explain it. అంటే ఈ వచనం మనకి ఎలాగ చూపిస్తుందంటే Till this time, ఈ సమయం వరకు what he is telling? ఆయన ఏమంటున్నాడు? Yeah, the Lord, Jehovah, యెహోవా he is somewhere. ఆయన ఎక్కడో ఉన్నాడు. And he feedeth me. ఆయన నన్ను పోషిస్తాడు, And he leadeth me. ఆయన నన్ను నడిపిస్తాడు, He restoreth me. ఆయన నన్ను సమకూరుస్తాడు. Till you come to verse 4. 4వ వచనానికి వచ్చేంత వరకు Verses 1 to 3. మొదటి 3 వచనాలు Whatever David is writing, దావీదు ఏమి రాస్తున్నా what is he telling? ఏమంటున్నాడు? How he is addressing God? దేవుని ఎలా సంబోధిస్తున్నాడు? He. ఆయన 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 అని. Ayana means he is somewhere very far. ఆయన అంటే ఆయన ఎక్కడో దూరంగా ఉన్నట్టు. From verse 4, 4వ వచనం నుంచి he says, thou, you. ఆయన ఏమంటున్నాడు? నీవు అంటున్నాడు. What does mean నీవు? దాని అర్థం ఏంటండి? You are very near. అంటే నువ్వు చాలా దగ్గరగా ఉన్నావు. Ayana, he means very far. ఆయన అంటే ఎక్కడో దూరంగా That ఉన్నవి. is known as third person singular. That is ekkado pradhama. ఎక్కడో ప్రథమ అన్న వాక్యాన్ని చూసినప్పుడు, But here, ఇక్కడ you are with me. నీవు నాకు తోడై ఉందువు. So in Psalm, from verse 4, అందుకే నేను 4వ వచనంలో the language shifts from a distant God to the closest God. ఈ వాడబడిన భాష ఏం తెలియజేస్తుంది అంటే ఎక్కడో దూరంగా ఉన్న దేవుడు బహు సమీపంగా వచ్చేసినట్టుగా మనం అర్థం చేసుకుంటాం. Yeah, that is speaking of very intense and intimate relationship with God. అంటే ఎంతో బలమైన ఎంతో సన్నిహిత సంబంధము దేవునితో కలిగి ఉండడం గురించి చెప్తుంది. So what a wonderful change in the language. ఇక్కడ చూడండి, ఈ భాషలో ఎంతో చక్కని మార్పు. Oh, the rod and the staff. Oh, they are playing the roles of protecting and guiding the flock. ఈ దుడ్డు కర్ర, దండము, ఇవి 2 పరికరాలు కూడా ఈ మందను కాపు కాచే విషయంలో So సహాయపడుతున్నాయి. these items represent strength and authority. ఈ పరికరాలు అవి అధికారము, అంతేకాకుండా శక్తిని గురించి చూపిస్తున్నాయి, And also guidance. అంతేకాక నడిపింపు గురించి, And underscoring the comfort and protective nature of God's presence. దేవుడు మనల్ని భద్రపరుస్తాడు, అంతేకాకుండా మనం ఎంతో ఆదరణ పొందుతాము అన్న విషయం చెప్తున్నాయి. How can we apply these verses as Christians today? ఈ దినాలలో క్రైస్తవులముగా ఈ వచనాన్ని మన జీవితంలో ఎలాగ This అన్వయించుకోవచ్చు? verse is a powerful reminder that even in our darkest times we are not alone. ఈ వచనము మనకి ఏం గుర్తు చేస్తుంది అంటే గడాంధకారము ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మనం ఒంటరిగా లేం. What are the life's dark valleys? ఇప్పుడు ఈ గడాంధకారపు లోయలంటే ఏంటి? Maybe sickness, అది రోగమై ఉండొచ్చు, maybe some loss, లేకపోతే నష్టమై ఉండొచ్చు, maybe some uncertainty, ఏదో అనిశ్చితమైన or పరిస్థితి, some kind of struggle in your life. మీ జీవితాల్లో ఏదో ఒక పోరాటమై ఉండొచ్చు. This verse assures us that we can face those fears because God is with us. ఈ వచనం మనకి ఏమి అభయం ఇస్తుంది అంటే ఈ పరిస్థితులన్నీ కూడా మనం ఎదుర్కోగలం, ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి. The comfort found in this verse does not mean our struggles disappear. ఇక్కడ ఈ వచనంలో మనం పొందుకుంటున్న ఆదరణ అదేదో మన సమస్యలన్నీ తొలగిపోతాయని కాదు, But it does mean we can go through them with a sense of peace, knowing that God's presence gives us the strength to endure. వాటి గుండా మనము వెళ్ళొచ్చు అంటే నెమ్మదిగానే దేవుని సన్నిధి మనతో ఉండి అని అటువంటి అభయంతో మనము ఆ పరిస్థితుల గుండా వెళ్ళవచ్చు అని తెలియజేస్తుంది. Simple example. సామాన్యమైన Right ఉదాహరణ, from our childhood we know it. మన చిన్ననాటి నుంచి మనకు తెలుసు God has not removed the fiery furnace in the life of Shadrach, Meshach, Abednego.
Abednego. షద్రక్ మెషక్ అబేద్నగో వారి జీవితంలో దేవుడు ఆ అగ్నిగుండాన్ని తొలగించలేదు. God can remove, దేవుడు అనుకుంటే తీసేయచ్చు కదా, but he has not removed it. కానీ దాన్ని తీసివేయలేదు. God allowed these three people to be thrown into the furnace. దేవుడు ఆ ముగ్గురిని కూడా అగ్నిగుండంలో విసిరి పడేసేటానికి అనుమతించిన. So that Agnigundamu or that furnace may be sickness or some loss or some uncertainty, some problem, struggle in your life. అంటే ఆ అగ్నిగుండం ఏంటి? ఏదో రోగమో, ఏదో నష్టమో, ఏదో అనిశ్చితో, లేకపోతే బలహీనతో, అది మీరు పోరాటం చేస్తున్న ఒక పరిస్థితి ఉండొచ్చు. God will not take it away. దేవుడు ఆ పరిస్థితిని తీసివేయడు. But what he is telling, కానీ ఆయన ఏమంటున్నాడు? I will be with you in the dark valley in the fiery furnace. ఆ గాఢాంధకారపు లోయలో గాని, అగ్నిగుండంలో గాని నేను మీతో ఉంటాను. When God is with us, దేవుడు మనతో ఉన్నప్పుడు oh, there is no room for any worry. మనము చింతించడానికి అసలు ఏమీ లేదు, కారణమే So లేదు. this verse reveals a God who is both powerful and deeply compassionate. అందుకనే ఈ వచనం మనకి ఏమి తెలియజేస్తుంది అంటే, దేవుడు ఎంతో శక్తిమంతుడు, అంతేకాకుండా మనల్ని ఎంతో లోతుగా ప్రేమిస్తూ ఉన్నాడు. He is not a distant or uninvolved deity, but a God who walks with his people in the most difficult times. ఆయన ఏదో దూరంగా ఉండి అసలు మన పరిస్థితుల్లో జోక్యం చేసుకోకుండా ఉన్నాక ఒక మూర్తిమంతుడిలాగా కాదు, కానీ మన పరిస్థితులన్నిట్లో కూడా మనతో ఉండే దేవుడు. The image of God using rod and staff to comfort his people, తన ప్రజలను ఆదరించడానికి దుడ్డు కర్రయు దండమును వాడుతూ ఉన్నాడు అన్న ఆ యొక్క మాట, it demonstrates a love that is active and also protective. ఆయన ప్రేమ మన పక్షంగా చాలా క్రియాపూర్వకంగా ఉంది, అంతేకాకుండా మనల్ని సంరక్షించేదిగా ఉంది అన్నది తెలుసుకుంటాం. His love is not only for times of joy and abundance, but for the times of pain and fear. ఆయన ప్రేమ అనేది మనకేదో సమృద్ధిగా ఉండి మనం సంతోషంగా ఉన్నప్పుడే కాదు, కానీ మనము బాధలో ఉన్నప్పుడు, భయములో ఉన్నప్పుడు కూడా అదే ప్రేమను మనం పొందుకోగలం. And proving his dedication and care for his people in every season of life. జీవితంలో ప్రతి స్థాయిలో కూడా ఆయన తన ప్రేమను మన గురించిన పట్టింపు ఆయన మనం చూడగలుగుతున్నాం. Jesus in his life and ministry embodied the love and protection promised in Psalm 23:4. కీర్తన 23:4లో దేవుడు ఎటువంటి ప్రేమ ఆదరణ ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడో దానిని యేసుక్రీస్తు ప్రభువారే తన జీవితంలో మనకు చూపించినాడు. And in John 10:11, యోహాను సువార్త 10:11లో Jesus called himself as good shepherd. దేవుడు ఆయన మంచి కాపరి అని పిలుచుకుంటున్నాడు. Jesus himself called, యేసుక్రీస్తు ప్రభు ఆయన మంచి కాపరి అని పిలుచుకుంటున్నాడు. and who lays down his life for his sheep. తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. And showing his willingness to go through danger to save and protect his people. తన ప్రజలను ప్రమాదం గుండా వెళ్ళి కూడా రక్షిస్తానని చెప్తున్నాడు. When Jesus faced his own darkest valley in the Garden of Gethsemane and on the cross, గెత్సెమనే వనంలో గాని, ఆ కలువరి శిలువ పైన గాని యేసుక్రీస్తు ప్రభువారు తన బహు అంధకారమైన లేకపోతే గాఢాంధకారమైన ఘడియ ఆయన అనుభవించినప్పుడు he took on suffering to bring us eternal comfort and salvation. ఆయన మనకు నిత్యమైన ఈ రక్షణ మనకు అనుగ్రహించడానికి ఆయన అంత గొప్ప శ్రమను ఆయన పొందుకున్నాడు. Through his resurrection, తన పునరుద్ధానం ద్వారా he conquered death and fear. ఆయన భయమును, మరణాన్ని జయించినాడు. And now he promises to be with us always, as we read in Matthew 28:20. ఎల్లప్పుడూ మనతోటి సదాకాలము తోడుగా ఉంటానని చెప్పినాడు. మనము మత్తయి సువార్త 28:20లో చదివినాడు. For believers, Jesus is the ultimate fulfillment of this verse. విశ్వాసుల కొరకైతే యేసుక్రీస్తు ప్రభువారే ఈ వచనం యొక్క నెరవేర్పు. And the good shepherd who is with us even in our darkest moments. ఈ గాఢాంధకారపు గడియల్లో కూడా మనతో ఉన్న మంచి కాపరి యేసు ప్రభువే. So Psalm 23:4 is a profound reminder of God's unfailing presence and protection. 23వ కీర్తన 4వ వచనము దేవుడు తను అస్సలు విడిచిపెట్టని ఆ సంరక్షణ, ప్రేమ గురించిన సాక్ష్యం పలుకుతున్న As వచనం. we reflect on this verse, ఈ వచనం గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు may it inspire courage, comfort and a deeper trust in the good shepherd who walks with us through every season of life. ఈ మంచి కాపరి మీదే మన నమ్మిక ఉంచి ఎంతో ఆదరణ, ఎంతో ధైర్యం పొందుకొని, ఎందుకంటే ఆయన మన కష్టపరమైన పరిస్థితుల్లో కూడా ఆయన మనతోటి ఉంటాడు అన్న అభయం పొందుకుంటాం. The Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకమందున how తండ్రి, gracious God,
కృప కలిగిన దేవా, we thank thee for this wonderful, comforting verses. ప్రభా ఈ ఆదరణకరమైన మంచి మాటలకై మీకు వందనాలు We తెలుస్తున్నాం. thank thee for Psalm 23, the most beloved psalm. 23వ కీర్తన ఎంతో ప్రియమైన కీర్తన కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Hundreds of songs are composed, O Lord, keeping Psalm 23 as the theme. 23వ కీర్తనని అంశంగా పెట్టుకొని ఎన్నో పాటలు రచించబడ్డాయి. Over the ages, O Lord, this psalm comforted many people. ఎన్నో యుగాలుగా తండ్రి ఈ కీర్తన అనేక మందిని ఆదరించింది. Even the little children, they by heart this psalm. చిన్న బిడ్డలు కూడా ఈ కీర్తనను కంఠస్థం చేస్తున్నారు. Lord, this speaks of thy protection, thy presence. ఓ ప్రభా, మీ యొక్క సన్నిధి, మీ యొక్క సంరక్షణ గురించి ఈ కీర్తన O మాట్లాడుతుంది. Lord, in the time of trouble, you are very much very near us. ఓ ప్రభా, శ్రమకాలమందు మీరు మాకెంతో సమీపంగా ఉన్నారు. Thou art with me. నువ్వు నాకు తోడుగా ఉన్నావు. Why should I fear, O Lord? నేను ఎందుకు భయపడాలి ప్రభా? Many times, O Lord, we are not able to understand these promises. చాలాసార్లు ప్రభా ఇటువంటి వాగ్దానాలు మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. Thank thee for the blessed scriptures. మీ ఈ లేఖనాలు, ధన్యకరమైన లేఖనాలు బట్టి వందనాలు. Bless us throughout this day. ఈ దినమంతా మీరు మమ్మల్ని దీవించండి. We do pray in the faithful name of our Lord and Savior Jesus Christ. ఈ మా ప్రార్థన నమ్మదగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.